వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లా భరాయిపూర్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా మన ఛానల్లో చేశాం. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మొండల్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఇక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కస్టడీలో ఉన్న అతడు ఓ పోలీస్ సిబ్బంది తుపాకీని లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని. ఏదేమైనా కానీ దుర్మార్గుడు చనిపోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా నేరం జరిగిన తీరును పునర్నిర్మించేందుకు ప్రభాస్ మండల్ని అర్ధరాత్రి సమయంలో ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అతడు ఒక పోలీస్ సిబ్బంది వద్ద ఉన్న తుపాకీని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నిందితుడు తప్పించుకోకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారని వెల్లడించారు. ఈ ఘటనలో భావోద్వేగ పరిణామంగా ప్రభాస్ మండల్ తల్లి ఆమెనైతే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి తల్లులు ఉండడం భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పాలి. నీ కొడుకు చచ్చిండు, మృతదేహాన్ని తీసుకోమంటే ఆడు నా కొడుకు ఏంది, ఆడి మృతదేహాన్ని కాదు కదా, వాడిని కాల్చినాక బూడిదని కూడా నాకు ఇయ్యొద్దు అని చెప్పిందట. ఎంత గొప్పదా తల్లి. తన కొడుకు తప్పు పని చేసినా కూడా సమర్థించే తల్లులు, కాపాడడానికి ప్రయత్నిస్తున్న తండ్రులు ఉన్న తరుణంలో నా కొడుకుని చంపడంలో ఏమాత్రం తప్పు లేదు, వాడి బూడిద కూడా నాకు వద్దు అని చెప్పింది అంటే సూపర్. దీనికి సంబంధించి ఆమె మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, పోలీసులు మా ఇంటికి వచ్చిండ్రు, ప్రభాస్ మండల్ తల్లి మీరేనా అని అడిగిండ్రు, ఆయన చనిపోయిండు, అతని శవాన్ని మీకు ఇస్తాము అని చెప్పిండ్రు, అక్కడికి వెళ్ళే శక్తి నాకు లేదు, అసలు నాకు వద్దు, వాడి బూడిద కూడా నాకు ఇవ్వద్దు, నేను అతనికి తల్లిని కాబట్టి బాధ ఉంటుంది, కానీ అతను చేసిన పనికి తగ్గ శిక్ష అనుభవించిండు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, ఆడు సచ్చినాక నాకు ప్రశాంతంగా ఉంది, నాకు కడుపున చెడబుట్టిండు, ఇలాంటోడు ఎట్టబుట్టిండు, ఇలాంటోడిని ఎందుకు గన్నా అని నన్ను నేను నిందించుకొని బాధపడ్డా, కానీ ఈరోజు వాడు చచ్చిండని తెలిసినాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది, మృతదేహాన్ని తీసుకోవడానికి మా కుటుంబంలో ఎవ్వరూ లేరు, నేను కూడా అతన్ని చూడాలనుకోవట్లేదు అని చాలా క్లియర్గా చెప్పిందట. తన కుమారుడి గురించి ఆమె మాట్లాడుతూ, అతను ఎవరి మాట వినేవాడు కాదు, తన తల్లి మాట కూడా వినేవాడు కాదు, రోజంతా మత్తులోనే ఉండేవాడని చెప్పింది. అలాంటి కొడుకును ఏ తల్లి కావాలనుకుంటుంది? ఏదేమైనా ఆ తల్లి నిర్ణయం కూడా సూపర్ అబ్బా. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాలిక మృతదేహం లభ్యమైన అనంతరం బరాయిపూర్లో నిరసనలు చెలరేగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసు వాహనాలపై దాడులు, రైల్వే పట్టాల ధ్వంసం వంటి ఘటనలకు సంబంధించి సుమారు 200 మందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసుపై నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. ఇదిలా ఉండగా బాలిక మృతదేహం లభ్యమైన రోజే ఆమె హత్యతో ప్రమేయం ఉందన్న అనుమానంతో స్థానికులు ఒక వ్యక్తిపై దాడి చేయగా అతడు మరణించాడు. ఈ అత్యాచారం హత్య కేసులో ఇప్పటి వరకు 3 అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక కేసు దర్యాప్తు కోసం 6 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఏదేమైనా 3 మీద అనుమానం ఉంటే అందులో 2 చచ్చిర్రు, ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా ఏదో ఒక ఎన్కౌంటర్లో లేచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. సో రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.